ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం భారీ నిరసన కార్యక్రమం జరిగింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఈ నిరసన నిర్వహించారు. సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వ విధానాలపై పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తనయుడు జయమనోజ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, శశికళతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన ఇంధన ధరలను తక్షణమే తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రూపాయలు మాత్రమే ఉంది అక్కడ పెట్రోల్ డీజిల్. అంటే కారణాలు ఏమిటంటే కేవలం ఇది వ్యాట్ అనేటువంటిది, అంటే జనరల్ గా వీరు విధించేటువంటిది పరోక్షంగా ఇచ్చేటువంటి ట్యాక్స్ ఈ రోజున 31% ఈ రోజు ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు. అదేవిధంగా ఒక లీటర్కు 4 రూపాయలు పెంచడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అని చెప్పి 1 రూపీ అంటే టోటల్ గా 36% ఈ రోజున వీరు ఎక్కువగా విధించడం జరుగుతూ ఉంది. అండమాన్ నికోబార్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ ఏదైతే ఉందో 22%, ఈరోజు అండమాన్ నికోబార్ వారు 22% ఇవ్వటమే జరుగుతూ ఉంది. అంటే ఈరోజు చూస్తే దగ్గర 14% వ్యాట్ ద్వారా వీరు ట్యాక్స్ రూపంలో మన దగ్గర వసూలు చేయడం జరుగుతూ ఉంది. మరి వీరు ఇవన్నీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో ఆ రోజున పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని ఎందుకు వారు ఆ రోజున హామీ ఇచ్చి ఈ ప్రజలను మభ్యపెట్టి ఈరోజు గెలిచాక వీరు మరి బాధునేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 175 నియోజకవర్గాల్లో మన అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెట్రోల్ డీజిల్ పై మీరు ప్రజల్లోకి తీసుకోపోండి, ఈ పెట్రోల్ డీజిల్ పెంచడం వలన ఎన్ని సెక్టార్లు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి మనమంతా. ఈరోజు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ముఖ్యంగా నష్టపోయేది రైతాంగం. ముందుగా ఇక్కడికి అందరికీ రావడానికి ముఖ్య కారణం ఏమంటే పెరిగిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు పెరగడంతో నిరసన కార్యక్రమము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి మన గొంతు విప్పాలని తెలియజేయడంతో మేము ఈ నిరసన కార్యక్రమము చేపట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 113 రూపాయల పెట్రోల్ ధర, 100 రూపాయల డీజిల్ ధర, అంటే రికార్డు స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో ఎక్కడ ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎందుకంటే సామాన్య ప్రజల మీద ఇవన్నీ భారం పడబోతుంది. ఏ విధంగా భారం పడుతుందంటే చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరు రైతుల దగ్గర నుంచి కూలీనాలు చేసుకునే కర్షకుల దగ్గర నుంచి అందరి దగ్గరగా వాళ్ళ మీద భారం పడబోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందాకే మధుసూదన్ సార్ గారు చెప్పడం, వ్యాట్ ఆంధ్రప్రదేశ్ వ్యాట్ ధరలు ఎలా ఉన్నాయంటే 31% పెట్రోల్ మీద, 22% డీజిల్ మీద. అంటే దగ్గర పెట్రోల్ మీద 4 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ అనేది దాని మీద ఉంది. అదనంగా రూపాయి రోడ్ డెవలప్మెంట్ కింద సెస్, రోడ్ డెవలప్మెంట్ సెస్ అని చెప్పి విధించడం. అంటే దగ్గర 5 రూపాయలు, 4 రూపాయలు స్టేట్ ట్యాక్స్లే ఉన్నాయి. ఇవన్నీ తగ్గిస్తే కూడా
ప్రజలకు మేలు జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సామాన్య ప్రజలు కష్టపడుతూ ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఏదైనా పనికి పోవాలంటే దూర ప్రయాణాలు పోవాలంటే కూడా ఈ బైక్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నీ కూడా ప్రభుత్వం, ఎందుకంటే ఇది మనం కూటమి ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్పడం ఏంటంటే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్గా పెంచుతున్నారు రేట్లు కూడా. ఏ ఇబ్బంది లేకుండా 3 రూపాయలు డైరెక్ట్గా. అది ముందే పెంచిండొచ్చు కదా, వార్ జరుగుతుంది అనేది ఎప్పుడో తెలుసు అందరికీ. కానీ అప్పుడు జరిపితే 5 స్టేట్ల ఎలక్షన్లు వాళ్ళకి ఇబ్బంది, అప్పుడేం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పెంచారనుకో ఏం బాగానే అయిపోయింది కదా, పని అయిపోయిన తర్వాత జనాలు మర్చిపోతారులే ఏముందిలే అనే ఉద్దేశంతో వీళ్ళు ఇప్పుడు పెంచడం జరిగింది. అంతేకాకుండా సిఎన్జి మీద కూడా 2 రూపాయలు పెరిగింది. ఎవరైతే ఆటోలు, గ్యాస్ ఆటోలు కానీ కార్లు కానీ ఇవన్నీ వాడే వాళ్ళు కూడా 2 రూపాయలు పెరిగింది వాళ్ళకు కూడా. ఆల్రెడీ ఎల్పిజి మీద, కమర్షియల్ దాని మీద దగ్గర 1000 రూపాయలు పెరిగింది. వంట ఎక్కడైతే ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్లో వండాలంటే ఉంటాయి కూడా అదంతా భారమే కదా పిల్లలకి, చదువుకునే పిల్లలకి. ఇప్పుడంటే కాలేజీలు స్కూళ్ళు లేవు కాబట్టి నడిచిపోతుంది. కానీ రేపు జూన్ నెల 15వ తారీఖు 18వ తారీఖు స్కూళ్ళు కాలేజీలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే గ్యాసుల ధర పెరిగినప్పుడు వాళ్ళకి ఇచ్చే పౌష్టికారాలు కూడా తగ్గొచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్లోకి తీసుకురావాలా. ఎందుకంటే ఇవన్నీ ఒకరి మీద కాదు కదా, అందరి మీద భారం పడుతూ ఉంది. మనం పిల్లలు కూడా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా, వాళ్ళకి ఇచ్చే పోషక విలువలు కూడా మనం అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ మాట చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో, నారా లోకేష్ గారు గతంలో ఇట్లా పెట్రోల్ బంక్లో చేయి చూపించి ఇదిగోండి బాధుడే బాధుడు అని ప్రతి జిల్లా, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి చూపించారు. కానీ ఈరోజు మేము చూపిస్తున్నాం 113 రూపాయలు ఉంది. మరి ఏం చర్యలు తీసుకుంటారు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ? మీ కూటమి ప్రభుత్వమే కదా, మరి ఏం దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు సామాన్య ప్రజల మీద భారం పడుతూ ఉంది. ఇంకా ఇంతవరకు ఏం మాట్లాడటం లేదు, 2 రోజులు అయిపోయింది. అంతేకాకుండా కుకింగ్ ఆయిల్, అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అది కుకింగ్ ఆయిల్ రేట్లు పెంచారు. ఈ రోజు కుకింగ్ ఆయిల్ రేట్ ఎంత ఉంది? 130 రూపాయల నుంచి 185 రూపాయలకు పెరిగింది. ఎంత పెరుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. జనాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధర ఎంత పెరుగుతా ఉందనేది కూడా ఒకసారి కూడా ప్రజలందరూ కూడా గమనించాలనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వివిధ రకాలుగా వీళ్ళు గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చేవారో అవన్నీ కూడా కట్ చేసి ఏవీ లేకుండా, గతంలో అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి గారు 13,000 రూపాయలు ఇస్తే జే ట్యాక్స్ అని చెప్పి 2,000 తీసేసుకున్నాడు, దోచేసినాడు అన్నారు. అదే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరము 15,000 ఇవ్వకుండా మళ్ళీ 13,000 ఇచ్చి ఇప్పుడు లోకేష్ గారు ఎల్ ట్యాక్స్ తీసుకుంటారు అనేది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అప్పుడు 13,000 ఇస్తే తప్పైంది, ఈ రోజు లోకేష్ గారు ఇస్తే కరెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఇది కరెక్ట్ అవుతుంది అనేది కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ వృత్తి అని చెప్పి 3,000 ఇస్తా, గవర్నమెంట్ రాగానే 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఈ రోజుకి 2 ఏళ్ళు, జూన్ 4వ తారీఖు వస్తే 2 ఏళ్ళు అయిపోతుంది. 2 ఏళ్ల నుంచి దాని గురించి ఊసే లేదు. ఇక మహిళలు పాపం, మా అక్కలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చేది. ఆయన వచ్చిన వెంటనే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పా. 15,000 లేదు, 18,000 లేదు. ఆ 1,500 నెలకు 1,500 లెక్క ఇస్తానన్నా అంటే 18,000 ఏది లేదు. 2 ఏళ్ళు గాలి ఇవ్వా. ఇంకా ఏముంది, ఇంకా 3 ఏళ్ళు ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి పబ్బం కడుక్కునే అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈరోజు ఉందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంకి బుద్ధి చెప్తారనేది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజలు కూడా వీటన్నిటిని గమనించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇట్లాంటి నిరసన కార్యక్రమాలకు ఇచ్చేసి మన బాధను తెలపాలనేది కూడా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనేది కూడా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.